తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీఎం పదవి పోతుందని భయం పట్టుకుందని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి. రేవంత్ రెడ్డి మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. గతంలో కేసులను సీబీఐకి అప్పగిస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటున్న సునీతారెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్యలో ఈ వాదనలు ఎక్కువగా ముదిరి పాకన పడ్డాయని చెప్పుకోవచ్చు. మన దగ్గర బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ఉన్నారు. ఎలా చూడవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో? మీ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు, అవతల కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి యార్కర్లు వేస్తున్నారు. మొత్తం అసలు చాలా సీరియస్గా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ నడుస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారిని, అసలు మీరు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేంత సీన్ మీకుందా అని అడుగుతున్నా. ఎందుకు అంటే మీరు 10 పార్టీలు మార్చి డబ్బులు దొరికిపోయిన ఒక దొంగ మీరు. అలాంటి ఏదో పనులు ఎవ్వరు చేయరు రాజకీయంలో. నువ్వు చేసి దొరికిపోయిన దొంగవి నువ్వు. ఇవాళ నువ్వు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతుంటే అది ఇందాకనే మా ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది, సూర్యుని ముఖాన ఉంచితే నీ మొహాన్నే పడుతుందని. అలా అని నువ్వు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా ఎదిగి ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీలో నేషనల్ నాయకుడిలాగా ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా దాకా ఎదగడం జరిగింది. ఆయనని టార్గెట్ చేసి నీవు ఏదైతే నీ అసంతృప్తిని చల్లార్చుకోవడం కోసం, నీ పార్టీలో ఉన్న అసంతృప్తితోటి నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ చల్లార్చుకోవడం కోసం మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఊరుకోరు. సీఎం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండ్రు రేవంత్ రెడ్డి. సీఎం ఎట్లా అయిందండి? ఒక జెడ్పీటీసీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి డబ్బుల దొంగలాగా పట్టుబడిపోయిండు. తర్వాత నువ్వు కాంగ్రెస్ పోయినావు. కాంగ్రెస్ పోయి రాష్ట్ర వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఏదైతే సోనియా గాంధీనే ఒక దయ్యం అన్నాడు, ఒక రక్తం పీసి పిశాచి అన్నాడు. ఎట్లాంటి మాటలు అంటే ఆమె పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పాలసీ ప్రకారం పనిచేస్తారు, ఐడియాలజికల్ ప్రకారం పనిచేస్తున్నారు. ఆయన ఎదుగుదల కోసం ఎవరి గురించి అయినా ఏదైనా నీచ స్థాయికి దిగజారి మాట్లాడతాడు, కానీ ఆయన రాజకీయ లక్షణాలు ఒక్కటి లేవు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు అందరు కలిపి ప్రోగ్రాం పెట్టినప్పుడు, క్యాబినెట్ పెట్టుకున్నప్పుడు మా మంత్రులు ఎవరు నాకు సహకరిస్తలేరు, నకురు చెప్పుడు గుంజేస్తారు వీళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే అసలు ఒక సీఎంఏనా? ఒక సీఎం వచ్చేసి ఆయన క్యాబినెట్లో పనిచేసిన మంత్రులను అట్లా మాట్లాడతాడు. ఆయన ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్లను కూడా అదే మాట్లాడతాడు. ఐపీఎస్లను అవినీతి పరులు అంటాడు, ఐఏఎస్లను చేతగాని వాళ్ళు అంటారు, ఇళ్లలో వండుకుంటున్నారు, సలహాలు ఇవ్వడం అంటాడు. ఆయనకు చేతగాక, పరిపాలన అవగాహన లేక, అసలు ఏం చేయాలనో అర్థం కాక ఈ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. అతనికి ఏం అనుభవం ఉంది, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఓసారి ఎమ్మెల్యే అయిండు, ఒకసారి ఎంపీ అయిండు, ఏనాడైనా ఒక మంత్రి పదవి చేసిండా? ఏనాడైనా ఇంకేమైనా పనిచేసి వచ్చిండా? ఢిల్లీలో మీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకి ఏమాత్రం అనుభవం ఉంది? దాంతోపాటు అక్కడ రాజస్థాన్లో భజనలాల్ శర్మకి ఏ అనుభవం ఉంది? డైరెక్ట్ వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యే లేరు, సీఎం అయ్యారు కదా. ఈయనలాగా ఎవరు బిహేవ్ చేస్తలేరు కదండి. అవాకులు చెవాకులు ఎవరు పేల్తలేరు. ఏదో రకంగా ప్రభుత్వం వస్తే చాలు అని చెప్పేసి జనాలకు వచ్చేసి అడ్డమైన హామీలన్నీ ఇచ్చేసి 6 హామీలని చెప్పి 420 హామీలని చెప్పేసి ప్రజల్ని మోసం చేసిండు, విద్యార్థుల్ని మోసం చేసిండు, అన్ని వర్గాలను మోసం చేసి ఏదో రకంగా సీఎం అయ్యిండు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ వాళ్ళ మంత్రులను కూడా మోసం చేస్తుండు, ఇప్పుడు ఐఏఎస్లను మోసం చేస్తుండు. ఇంత వరస్ట్ సీఎంని ఎక్కడ చూడలేదని ప్రజలు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకట్టలు వేస్తున్న సందర్భంగా ఏం చేయాలనో అర్థం కాక ఇప్పుడు మా పార్టీ మీద పడ్డాడు అనమాట. ఎందుకు అంటే ఇంకా అక్కడ అనడానికి ఎవరు లేరు. ఇంకా ఇప్పుడు బీజేపీని ముందలేసుకోవాలి, ఏదో ఒకటి అనాలి. కాబట్టి కిషన్ రెడ్డి గారిని అనాలి. కిషన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల ఆయన అనుభవంలో కానివ్వండి, 2-3 సార్లు ఆయన రాష్ట్ర అధ్యక్షులు అయ్యిండు, 2 సార్లు మంత్రి అయ్యిండు. ఏ రోజైనా అలాంటి బూతులు మాట్లాడంగా చూసారా? ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎంత చేసిండో కిషన్ రెడ్డి గారికి తెలియదా? ఎన్నిసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి 10 లక్షల కోట్ల రూపాయలు తెప్పించిచ్చిండు. ఇలా రైల్వే స్టేషన్లు దగదగలు ఆడుతున్నాయంటే ఎవరు తీసుకొచ్చిరండి? ఇలా ఔటర్ రింగ్ రోడ్ RRRకి ఎవరు కష్టపడ్డారు? కళ్ళు మూసుకున్నాడా? ఒక ముఖ్యమంత్రికి ఏం తెలివిలేదా? అసలు ఒకవేళ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆ ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుందండి? ఆయన వస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి ఇస్తాడు, ఇక్కడున్న మినిస్టర్లు పోయి మాట్లాడితేనే ఇస్తారు. ఈయన పోగానే ఇస్తారా అండి? నేను ఒక ముఖ్యమంత్రిని, నా స్థాయి విడిచి నేను మాట్లాడకూడదు. ఏదున్నా కూడా ఒక సిస్టంలో ఉండాలి, ఆ సిస్టంలో మాట్లాడాలి. సిస్టమ్ తప్పిపోతే మనలాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు. కెమెరా పర్సన్ రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.